చట్టసభలో ఒకసారి కాదు 2 సార్లు అధ్యక్ష ప్రత్యేక హోదా కావాలని తీర్మానాలు చేసి పంపించారు. తీర్మానాలు చేసి పంపించిన తర్వాత నిన్న కేటగారికల్గా అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి కేటగారికల్గా మరొకసారి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాము, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని అంటాడా అధ్యక్ష? ఇవ్వాలి. ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా నడుపుతారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతారా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదు, మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంట. ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్టి వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.